దాని క్వాలిటీ బాగాలేదు, నాణ్యత లేదు, ఏదో పెచ్చులు ఊడుతున్నాయి, ఇలాంటి మాట చెప్పలేరు ఇప్పుడు. ఎందుకు? వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు అది అద్భుతమైన కట్టడం అని చెప్పేసి. కానీ అవసరమా అంటారు. అద్భుతమైన కట్టడం ఎప్పుడూ అవసరమే. పాలన చేతనైతే అక్కడి నుంచి దాన్ని అద్భుతంగా వినియోగించుకోవచ్చు. మీకు చేత కాలేదు, సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేసేయండి, వాళ్ళు వాడుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేయండి, వాళ్ళు వాడుకుంటారు శుభ్రంగా. ఆయన ఎవరు పుట్టి ఆయన ఉంటారు కదా, అల్లు అరవింద్కి అప్పచెప్పండి, ఏడాదికి ఎంతని కడతాడు ఆయన, చక్కగా తెలివైనడు ఆయన. లేకపోతే కనుక మనవాళ్ళకే ఎవరన్నా ఉన్నారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఇచ్చినా సరే దాన్ని వాడతారు చక్కగా. ఎందుకంటే ప్రతి సినిమాలో ఇవి ఉంటాయి, ఏదో స్టేజీలో భారీ హాల్స్, భారీ హోటల్లో, ఇవన్నీ సినిమా హీరోలు వచ్చినప్పుడు ఉండటానికి ప్లేస్ కావాలి, లగ్జూరియస్గా కావాలి. 7 స్టార్ హోటల్లో వాళ్ళకి సూట్లు తీసి ఇవ్వాలి, ఒక్కొక్క సూటు 50,000 70,000 ఆ రేంజ్లో పలుకుతుంది. ఇక్కడ అసలు దాని తాత లాంటిది, అది తలదన్నే లాంటిది, చక్కగా ఇవ్వచ్చు. అందులో ఎన్ని బిల్డింగులు, దాంట్లో సినిమా యూనిట్లు వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు సినిమా యూనిట్లు వస్తే అక్కడ ఏమవుతుంది, వైజాగ్లో ఆ హోటళ్లలో దిగి వాటికి రెంట్లు, గెస్ట్ హౌస్లో దిగి వాటికి రెంట్లు, మొత్తం కలిపితే తడిసి మోపిడి అవుతుంది.